జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ముగ్గురు పోటీలలో మీ అభిప్రాయాలు ఏంటి? ఇప్పుడు ఉన్నారన్న ఎవరైనా రాని, ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న తెలుసు మనకి, నవీన్ యాదవ్ అన్న తెలుసు మనకి. ఆ అన్న చేసే కాడికి చేసిండు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అవన్నీ ఈ టాపిక్ అంతా ఓకే. గెలవనీకి ఒక్కటి ఏం చేయాలనుకుంటానంటే, ఒకసారి భయ్య నువ్వు ఇటు ప్లాన్ చేసినావు అనుకో, ఈ గల్లీ ఉందా, ఈ గల్లీ మొత్తం ఎట్లా అంటే వర్షాకాలం మెయిన్ థింగ్, చచ్చిపోవాల్సి వస్తుంది మనుషులు. ఈ గల్లీ అవతల గల్లీ ఈ అమ్మ జీవితం ఎవడన్నా పెట్టుకున్న వాళ్ళు ఈ వాటర్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఆగమవుతున్నారు. ఈ బండ్లు ఆగిపోయి ట్రాఫిక్కి ఎవరు వచ్చినా కానీ నవీన్ యాదవ్ అన్న చేస్తాడు అనుకుంటున్నా. ఆ అన్న కోసం నేను ఏమంటున్నా, అన్నకు రీచ్ అయితే ఇంకా హ్యాపీ. ఈ గల్లీని అవతల గల్లీని సేఫ్గా పెట్టింది అనుకో, హైలైట్ భయ్య చాలు. కంతే మన జీవితం ఇంకేం కాదు. మనుషులు తిరగడానికి కూడా లేకుండా అయిపోతుంది. నైట్ ఎన్నో మేము ఇప్పుడు షూటింగ్, ఇదంతా షూటింగ్ పర్పస్లో నడుస్తుంది. ఇదంతా నైట్ 12, 1, 2 అవుతుంది. వచ్చినప్పుడు దీని అమ్మ జీవితం ఏమవుతుందంటే నడవనికి లేకుండా అవుతుంది, కాళ్ళు పైకెత్తి. మనం అంటే మొగలం ఎట్లా చెడ్డాన్ని నిప్పుకొని తిరుగుతాం, లేడీస్ ఎట్లా పోతారు భయ్య? పోలేరు. కొంచెం ఆలోచించి దాన్ని బట్టి చేస్తే దీనికి ఉన్న ఉపాయం ఏంది, దీన్ని ఎట్లా చేయాలి, ఎవరు వస్తారో దానికి చేస్తే దానికి ఓటేస్తారు. లేదనుకో మీరు వద్దు భయ్, మేమే పరిపాలించుకుంటాం. ఇదంతా వద్దు, ఇది చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముగ్గురు పోటీలో ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం చెప్పాలి. ఇంతకుముందు గోపీనాథ్ గారు ఇక్కడ ఉండేవారు మన ఏరియాకు. అతను బాగానే చేసేవాడు, కానీ మాకు ఇక్కడ రోడ్డు ప్రాబ్లం చాలా ఉందండి. వర్షాలు పడ్డప్పుడు ఎవరు మళ్ళీ ఎంతమంది వచ్చినా అసలు మాకు క్లియర్ చేయలేదు అసలు. కానీ వాళ్ళ భార్య గెలిస్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. లేడీస్ కదా, లేడీస్ వాళ్ళు చెప్తే కొంచెం అర్థం చేసుకొని చేస్తుందేమో అని కొంచెం అభిప్రాయం ఉందండి. కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ మాది కదా, ఇప్పుడు మేము మా రూలింగ్లో ఉన్నాం కదా, మేము గెలిస్తే మాకు ఓటేస్తే. కాంగ్రెస్ అయితే కొంచెం కూడా మాకు బెనిఫిట్ లేదండి, కొంచెం కూడా ఏం చేయలేరు కూడా. లేడీస్ కూడా చాలా ప్రాబ్లమ్సే వచ్చినాయి వాళ్ళ వల్ల. అన్ని ఫ్రీ అని చెప్పాడు, కానీ చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి వాళ్ళతో. మాకు గోపీనాథ్ గారి భార్య కొంచెం మాకు గెలిస్తే, ఇక్కడ ఏరియా గెలిస్తే ఆయనలా కొంచెం ఏమైనా హెల్పింగ్ చేస్తుందేమో. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా, చెప్పండి సార్. ఈ ముగ్గురిట్లో అంటే మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది అనేది మీ అభిప్రాయం? మాకు కారు గుర్తే రావాలండి. కారు గుర్తు వస్తేనే మాకు మంచిది. ఎందుకంటే ఆయన లేని అన్ని గాంచి పెట్టిండు కేసీఆర్. ఈయన 6 ఇస్తాడు 7 ఇస్తాడని చెప్పిండు, ఇంతవరకు ఏది లేదు, ఏది లేదు. ఆ బస్సులు ఫ్రీ అంటారు, ఆ బస్సులు ఎక్కితేనేమో కొట్టుకోవటమే సరిపోతుంది. ఏమి ఇచ్చులేదు మాకు. ఆ గోపీనాథ్ ఉండగా మాకు మంచి చేసిండు. మాకు గోపీనాథ్ భార్య రావటమే మంచిది. మాకు కారు గుర్తే రావాలి. ఆ కాంగ్రెస్ వస్తే మాకు ఏం లాభం లేదు. ఏదో ఒకటి ఇస్తామంటారు, ఇవ్వట్లేదు. రైతులకు కూడా ఇదా అంటారు. మేము కూడా రైతులమేనండి, రైతులమైనా కానీ మాకు ఏం గిట్టుబాటే లేదు. ఏదో ఒకటి రైతులకు సహకారం చేసినట్టే లేదు. రైతు బంధు వేస్తామన్నారు, రైతు బంధు ఒక్కసారి వేసిండ్రు గెలిచిన కాంచి. 2500 ఇస్తామన్నారు రైతులకు, మహిళలకు. అది 2500 కూడా ఇవ్వలేదు. మాకు ఏది సౌకర్యం లేదండి కాంగ్రెస్ వచ్చిన కాంచి. నవీన్ యాదవ్ మాకు నవీన్ యాదవ్ తెలియదు, ఎవరు తెలియదు సార్. మాకు కారు గుర్తే రావాలని ఉంది మాకు. మేమైతే కారుకే వేస్తాం గుర్తు.